అవును, జపాన్. అంటే ఆ దేశం వైపు ఒకసారి చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది గదా. వాళ్ళ దగ్గర ఒక్క బొట్టు చమురు లేదు. అవును. బొగ్గు లేదు, ఇనుము లేదు. కరెక్ట్. కనీసం సరిగ్గా వ్యవసాయం చేసుకోవడానికి తగినంత సమతలమైన భూమి కూడా వాళ్ళకి లేదు. పైగా ఎప్పుడూ భూకంపాలు వచ్చే ఒక రకమైన భౌగోళిక పరిస్థితి. నిజమే. అయినా కూడా ఈరోజు ప్రపంచంలోనే అత్యంత ధనిక, అభివృద్ధి చెందిన దేశాల్లో జపాన్ ఒకటి. రైట్. అదే మరోవైపు ఆఫ్రికాలోని కొన్ని దేశాలను తీసుకుంటే ఎటు చూసినా వజ్రాల గనులు, బంగారు గనులు, అపారమైన సహజ వనరులుంటాయి. కానీ అక్కడ పేదరికం తాండవిస్తూ ఉంటుంది. అవును. చాలా విచిత్రమైన పరిస్థితి కదా అది. ఖచ్చితంగా. అసలు ఎందుకు? వనరులున్న దేశాలు వెలకబడి వనరులు లేని దేశం ప్రపంచాన్ని ఎందుకు శాసిస్తోంది? దీనికి సమాధానమే ఈనాటి మన లోతైన విశ్లేషణ. ఇది చాలా ఆసక్తికరమైన అంశం. అవును. సాధారణంగా ఒక దేశ జనాభా కోట్లల్లో ఉందంటే చాలు, అమ్మో వీళ్లందరికీ తిండి, బట్ట, ఇల్లు ఎలా అందిస్తామని ఒక పెద్ద భారం, అంటే ఒక లయబిలిటీ లాగా ఆలోచిస్తుంటాం గదా మనం. కరెక్ట్. ఎక్కువ మంది అలానే అనుకుంటారు. కానీ ఇవాల్టి మన మిషన్ ఏంటంటే ఆ జనాభాయే ఒక దేశానికి అత్యంత విలువైన ఆస్తిగా, ఒక గొప్ప హ్యూమన్ రిసోర్స్గా ఎలా మారుతుందో డీకోడ్ చేయడం. భౌతిక సంపద కన్నా ఈ మనుషుల సంపద ఎందుకు గొప్పదో ఈరోజు మనం విశ్లేషిద్దాం. సరే, దీనికి కాస్త విడమర్చి చూద్దాం. షూర్. ఇక్కడ మీరు చెప్పిన జపాన్ మరియు ఆఫ్రికా ఉదాహరణ ఈ టాపిక్కి పర్ఫెక్ట్ స్టార్ట్ అని చెప్పాలి. మనం సాధారణంగా పెట్టుబడి అనగానే భూమి, యంత్రాలు లేదా పెద్ద పెద్ద ఫ్యాక్టరీల గురించి ఆలోచిస్తాం. అవునా, భౌతిక పెట్టుబడి అంటాం కదా వాటినే. ఎగ్జాక్ట్లీ. కానీ ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేమిటంటే ఆ భూమిని సాగు చేయాలన్నా, ఆ యంత్రాలను నడపాలన్నా, లేదా ఒక ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టాలో నిర్ణయించాలన్నా సరే వాటిని వాడుకునే మెదడు మనుషులకే ఉంటుంది, రైట్? కరెక్ట్. భౌతిక వనరులు తమంతట తాముగా ఏ పని చేయలేవు. ఉదాహరణకు ఒక కంప్యూటర్ ఎంత అడ్వాన్స్దైనా సరే దానికి కమాండ్ ఇచ్చే వ్యక్తి నైపుణ్యంపైనే దాని అవుట్పుట్ ఆధారపడి ఉంటుంది కదా. నిజమే. అందుకే ఆర్థిక శాస్త్రంలో మానవ మూలధనం అనేది అన్నింటికంటే సుప్రీమని మూలాలు స్పష్టంగా చెబుతున్నాయి. అంటే మన దగ్గర ఎంత బంగారముంది, ఎంత భూమి ఉంది అన్నది ముఖ్యం కాదు, వాటిని వాడే మెదడు ఎంత పదునుగా ఉందన్నదే అసలు సిసరైన సంపద అంటారు. 100% అవును, రైట్. అయితే ఇదంతా వినడానికి థియరీలా చాలా బాగుంది. కానీ ప్రాక్టికల్గా ఒక మనిషి ఆస్తిగా ఎలా మారుతాడు? అంటే మన దగ్గరున్న డేటాలో దీనికి సంబంధించి ఒక అద్భుతమైన సోషియో ఎకనామిక్ కేస్ స్టడీ ఉంది కదా. సకల్ విలాసుల కథ. అవును. ఇద్దరూ చిన్ననాటి స్నేహితుల జీవితాలు, ఒకే ఊరు, ఒకేలాంటి నేపథ్యం, కాని వాళ్ల జీవితాలు తీసుకున్న మలుపులు మాత్రం పూర్తి భిన్నంగా ఉంటాయి. దీన్నెలా అర్థం చేసుకోవాలి మనం? ఈ ఇద్దరి కథలు కేవలం కథలు కావు, ఒక దేశ భవిష్యత్తును నిర్ణయించే సూక్ష్మ రూపాలు అని చెప్పాలి. ముందుగా సకల్ గురించి చూద్దాం. వాళ్లది ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం. కాని వాళ్ల తల్లిదండ్రులు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఎలాగైనా సకల్కి చదివించాలి అనుకున్నారు. అతను శారీరకంగా బలంగా, ఆరోగ్యంగా కూడా ఉన్నాడు. హైస్కూల్ పూర్తి చేయగానే వాళ్ల నాన్న అప్పు చేసి మరీ సకల్కి ఒకేషనల్ కంప్యూటర్ కోసిపించాడు కదా. కరెక్ట్. ఆ నైపుణ్యం వల్ల అతనికి ఒక ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగమొచ్చింది. అక్కడ తను ఒక కొత్త సాఫ్ట్వేర్ను డిజైన్ చేసి కంపెనీ లాభాలు పెంచాడు. తనకు ప్రమోషన్ కూడా వచ్చింది. ఓహో. ఇక్కడ ఏం జరిగిందో గమనించారా? సకల్ మీద వాళ్ల నాన్న పెట్టిన చదువు అనే చిన్న పెట్టుబడి ఆ సకల్ ఉత్పాదకతను అమాంతం పెంచేసింది. ఖచ్చితంగా. ఇది అచ్చం ఒక పాత బేసిక్ ఫోన్ని అలాగే వాడటానికి, దానికొక కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి స్మార్ట్ ఫోన్లా మార్చడానికి ఉన్న తేడా లాంటిది కదా. చాలా మంచి పోలిక చెప్పారు. అవును, సకల్కి ఎడ్యుకేషన్, హెల్త్ అనే 2 అద్భుతమైన సాఫ్ట్వేర్ అప్డేట్స్ దొరికాయి. మరి విలాస్ పరిస్థితేంటి? హార్డ్వేర్ ఇద్దరిది ఒకటే కదా. అవును. అని విలాస్కి ఆ అప్డేట్సు దొరకలేదు. విలాస్ వాళ్ల నాన్న అతను చిన్నప్పుడే చనిపోయాడు. వాళ్లమ్మ చేపలమ్మి కుటుంబాన్ని పోషించేది. అయ్యో. దానికి తోడు విలాస్కి ఆర్థరైటిస్ వచ్చింది. ఆ జబ్బుకు వైద్యం చేయించే స్తోమత వాళ్లకి లేదు, కనీసం బడికి పంపే పరిస్థితి లేదు. అంటే ఇక్కడ ఆరోగ్యం, విద్య రెండూ శూన్యం. పాపం. కొన్నాళ్లకు వాళ్లమ్మ కూడా జబ్బుపడ్డంతో విలాస్ కూడా వేరే దారి లేక తన తల్లిలాగే ఆ ఊళ్ళోని చేపలమ్ముకుంటూ బతకాల్సొచ్చింది. అతను ఒక నైపుణ్యం లేని కార్మికుడుగా మిగిలిపోయాడు. అంటే
తన ఉత్పాదకత పెరగలేదు, తన ఆదాయం కూడా పెరగలేదు. ఎగ్జాక్ట్లీ. ఈ రెండు పరిస్థితులను పక్కపక్కన పెట్టి చూస్తే ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. మనం పెట్టుబడి అనగానే షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకుంటాం కదా. అవును. కానీ ఒక మనిషి ఆరోగ్యం మీద, చదువు మీద పెట్టే పెట్టుబడికి మించిన కాంపౌండింగ్ ఇంట్రెస్టింగ్ కెక్కడా ఉండదు కదా. ఎందుకంటే సకల్ ఇప్పుడు ఎక్కువ సంపాదిస్తాడు, ఎక్కువ పన్నులు కడతాడు, ఒక కొత్త సాఫ్ట్వేర్ ద్వారా సొసైటీకి వాల్యూ క్రియేట్ చేశాడు. విలాస్ అసలు ఆ సైకిల్లోకి ఎంట్రే కాలేకపోయాడు. కరెక్ట్. దీనివల్ల ఇంకో పెద్ద ఇంపాక్ట్ కూడా ఉంటుంది. దీన్నే ఆర్థిక శాస్త్రంలో సద్గుణ చక్రం లేదా వర్చువస్ సైకిల్ అంటారు. అంటే ఏంటి? సకల్లాగా చదువుకున్న వాళ్లు రేపు తండ్రులైనప్పుడు తమ పిల్లల విద్య, ఆరోగ్యం మీద ఇంకా ఎక్కువ శ్రద్ధ వహిస్తారు కదా. అవును, ఎందుకంటే ఒక మనిషి జీవితాన్ని చదువు ఎలా మారుస్తుందో వాళ్లకు ప్రాక్టికల్గా తెలుసు. ఎగ్జాక్ట్లీ. ఆ పిల్లలు ఇంకా పై స్థాయికి వెళ్తారు. అలా ఆ కుటుంబం, ఆ దేశం పైకి ఎదుగుతూనే ఉంటాయి. దీనొక చైన్ రియాక్షన్లా చూడొచ్చు మనం. ఓకే, మరి విలాస్ లాంటి వాళ్ల పరిస్థితి ఏమవుతుంది? వాళ్ళు ఈ చక్రంలోకి రాలేరా? రాలేరు. ఎందుకంటే వాళ్లు విషవలయం అంటే విషియస్ సైకిల్లో చిక్కుకుంటారు. అవగాహన లేకపోవడం వల్ల, పేదరికం వల్ల తమ పిల్లలను కూడా చదువుకు, ఆరోగ్యానికి దూరం చేస్తారు వాళ్ళు. అంటే తరతరాలుగా వాళ్ళు ఆ పేదరికంలోనే మగ్గిపోతారన్నమాట. అవును. మనం ఇందాక మాట్లాడుకున్న జపాన్ ఈ సద్గుణ చక్రాన్ని దేశస్థాయిలో అప్లై చేసింది. ఓహో, రైట్. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వాళ్ల దగ్గర ఏమీ లేదు కదా. కానీ వాళ్లు రోడ్లు, బిల్డింగ్స్ కంటే ముందు మనుషుల మీద, వాళ్ల ఆరోగ్యం మీద భారీగా పెట్టుబడి పెట్టారు. అందుకే వాళ్లు ఇతర దేశాల వనరులను కూడా తమ టెక్నాలజీతో వాడుకుని ఎదిగారు. దీన్ని మన భారతదేశానికి అన్వయించి చూద్దాం ఒకసారి. మన దగ్గర కూడా ఇలాంటి అద్భుతాలు జరిగాయి కదా. ఉదాహరణకు హరిత విప్లవం. ఖచ్చితంగా. రాత్రికి రాత్రే మా దేశంలో భూమి వైశాల్యం డబుల్ అయిపోలేదు. కానీ అదే భూమిలో కొత్త ఉత్పత్తి సాంకేతికతలు వాడే నైపుణ్య రైతులకొచ్చింది కాబట్టే దిగుబడి డబులైంది కదా. అవును, అదొక గొప్ప ఉదాహరణ. ఆ తర్వాత ఐటీ విప్లవం అయితే ఇంకో లెవెల్. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కట్టకుండా, భారీ యంత్రాలు కొనకుండా, కేవలం మన యువత మేధస్సుతో ప్రపంచస్థాయి సాఫ్ట్వేర్ సేవలను అందించాం మనం. ఇది కదా హ్యూమన్ క్యాపిటల్ పవర్ అంటే. 100% అవును. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, ఈ మానవ మూలధనం అనేది ఒక్కసారిగా ఎంటర్ అయిపోగానే సరిపోదు. వాళ్లు ఏ రంగంలో పనిచేస్తున్నారు అనేది కూడా చాలా ముఖ్యం. అంటే మన ఆర్థిక వ్యవస్థలో పనులను ముఖ్యంగా 3 రంగాలుగా చూస్తాం. మొదటిది ప్రైమరీ సెక్టర్, అంటే ప్రకృతితో ముడిపడిన వ్యవసాయం, చేపలు పట్టడం, మైనింగ్ లాంటివి. రైట్. రెండవది సెకండరీ సెక్టార్. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ రంగం, ముడిసరుకును వస్తువులుగా మార్చేది. ఇక మూడవది టెర్షరీ లేదా సేవారంగం. ఐటీ, బ్యాంకింగ్, ఆరోగ్యం, విద్య లాంటివి ఇందులో ఉంటాయి. ఓకే. ఒక దేశం అభివృద్ధి చెందుతోంది అంటే జనాలు నెమ్మదిగా ప్రైమరీ నుంచి సెకండరీకి, అక్కడ్నుంచి టెర్షరీకి మారతారన్నమాట. ఒక్క నిమిషం. ఇక్కడే నాకు మన సోర్సెస్లో చదివిన ఒక అద్భుతమైన పాయింట్ గుర్తొస్తోంది. ఈ 3 రంగాల్లో ఏ పని చేసినా దాన్ని మార్కెట్ కార్యకలాపాలు కింద లెక్కగడతాం సరే. కానీ మన ఇళ్లల్లో రోజూ జరిగే, ఎవరికీ కనిపించని, ఎవరూ లెక్కపెట్టని ఒక అతిపెద్ద శ్రమ ఉంది కదా. అవును, నాన్ మార్కెట్ కార్యకలాపాలు. విలాస్ వాళ్ళమ్మ చేపలమ్ముతే అది జాతీయ ఆదాయంలో కలుస్తుంది. కానీ సకల్ వాళ్ళమ్మ షీలా ఉదయం నుండి రాత్రి వరకు ఇంట్లో వంట చేసి, బట్టలు ఉతికి, పిల్లల్ని చూసుకుంటే ఆమె శ్రమకి ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి గుర్తింపు లేదు కదా. నిజమే. ఇదొక రకంగా సగం జనాభా చేసే పనిని తక్కువ అంచనా వేయడం కాదా? మీరు టచ్ చేసిన ఈ పాయింట్ చాలా డీప్. దీన్ని మనం విశాల దృక్పథంతో చూస్తే, అవును, దీన్నే ఎకనామిక్స్లో నాన్ మార్కెట్ యాక్టివిటీ అంటారు. అంటే సొంత వినియోగం కోసం చేసే పనులన్మాట. మార్కెట్లో అమ్మి లాభం లేదా జీతం తెచ్చే పనులను మాత్రమే మన లెక్కలు పరిగణలోకి తీసుకుంటాయి. చారిత్రకంగా మన దగ్గర పనుల విభజన ఎలా జరిగిందంటే, ఇంటి బాధ్యత మహిళలది, బయటకెళ్లి డబ్బులు సంపాదించే బాధ్యత పురుషులది అని ఒక గిరి గీసేశారు. అవును, అదొక పెద్ద సమస్య. దానివల్ల మహిళలు ఇంట్లో చేసే పనికి వేతనముండదు, దేశ జాతీయ ఆదాయంలో వాళ్లకి చోటుండదు. ఒకవేళ అదే వంట పని బయట రెస్టారెంట్లో చేస్తే వాళ్లకి జీతమిస్తారు, దాన్ని ఆర్థిక వ్యవస్థ లెక్కిస్తుంది. ఇది ఎంత విచిత్రమో ఆలోచించండి. నిజమే. పైగా ఒకవేళ మహిళలు బయటకు వెళ్లి పనిచేసినా కూడా వాళ్లకి పురుషులతో సమానంగా జీతాలు దొరుకుతున్నాయా అంటే అక్కడ కూడా గ్యాప్ స్పష్టంగా కనిపిస్తుంది కదా. దీనికి కారణమేంటి?
మళ్ళీ ఈ హ్యూమన్ క్యాపిటల్కి దానికి లింక్ ఉందా? ఖచ్చితంగా ఉంది. పురుషుల కంటే స్త్రీలకు తక్కువ జీతాలు ఎందుకొస్తాయంటే, చారిత్రకంగా వాళ్ళని కేవలం ఇంటికే పరిమితం చేయడం వల్ల వాళ్లకు ఉన్నత విద్య, నైపుణ్యాలు తక్కువగా అందించబడ్డాయి. మేక్ సెన్స్. చదువు తక్కువ కాబట్టి వాళ్లకి దొరికే ఉద్యోగాల్లో నైపుణ్యం తక్కువ. నైపుణ్యం తక్కువ ఉన్న చోట ఉద్యోగ భద్రత ఉండదు, జీతాలు తక్కువగా ఉంటాయి. కనీసం మెటర్నిటీ లీవ్, చైల్డ్ కేర్ లాంటి కనీస సదుపాయాలు కూడా ఉండవక్కడ. కాని దీనికొక ఫ్లిప్ సైడ్ కూడా ఉంది సుమా. అదేంటి? ఎవరైతే ఉన్నత విద్య అభ్యసించి స్కిల్స్ పెంచుకున్న మహిళలున్నారో వాళ్లు ఈరోజు పురుషులతో సమానంగా సంపాదిస్తున్నారు. ముఖ్యంగా టీచింగ్, మెడిసిన్ లాంటి రంగాల్లో వారద్భుతంగా రాణిస్తున్నారు కదా. వావ్! సో పాయింట్ ఎప్పుడూ అక్కడికే వస్తోంది. ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్. అంటే ఇక్కడ తేడా జెండర్లో లేదు, నైపుణ్యంలో ఉంది అని స్పష్టమవుతోంది. కరెక్ట్. ఈ మానవ మూలధనానికి అసలైన 2 మూలస్తంభాలు విద్య, వైద్యం. ఈ రెండింటిలో మన ప్రయాణం ఎలా ఉందో మన సోర్సెస్ ద్వారా ఒకసారి విడమర్చి చూద్దాం. తప్పకుండా. మన దగ్గరున్న గణాంకాల ప్రకారం 1951లో మన దేశ అక్షరాస్యత శాతం కేవలం 18%. అక్కడ్నుంచి 2010-11 నాటికి ఏకంగా 74% పెరిగింది. ఇది మామూలు జంప్ కాదు కదా? అవును, ఇది చాలా పెద్ద ముందడుగు. దీని వెనుక ప్రభుత్వాల వ్యూహం చాలా ఉంది. సర్వశిక్షా అభియాన్ లాంటి పథకాల ద్వారా 6 నుండి 14 ఏళ్ల పిల్లలందరికీ ఉచిత విద్యను అందించడం ఒక ఎత్తైతే, మధ్యాహ్న భోజన పథకం కూడా ఉంది కదా? ఎగ్జాక్ట్లీ. పిల్లలోసలు బడికి రావడం కోసం, వాళ్లలో హాజరు శాతం పెంచడానికి, పోషకాహార లోపాన్ని తగ్గించడం కోసం తెచ్చిన ఆ పథకం నిజంగా ఒక గేమ్ చేంజర్. అలాగే ఉన్నత విద్యలో ప్రవేశాల పెంచే వ్యూహాలు కూడా పనిచేశాయి. ఒక్క నిమిషం. ఈ ఎడ్యుకేషన్ డేటా చూస్తుంటే నాకు ఒక పెద్ద డౌట్ వస్తుంది. నేను కాస్త డెవిల్స్ అడ్వకేట్ లాగా సూటిగా ప్రశ్నిస్తున్నాననుకోకండి. పర్లేదు, అడగండి. స్కూళ్ల సంఖ్య పెంచడం, పిల్లల ఎన్రోల్మెంట్ పెంచడం బాగానే ఉంది. కానీ మూలాల్లో ఒక ముఖ్యమైన మాట ఉంది. అదేంటంటే, పేలవైన విద్యా నాణ్యత మరియు డ్రాపౌట్స్ వల్ల ఈ విస్తరణ నీరుగారిపోయిందని. అవును. అంటే కేవలం స్కూల్ భవనాలు కట్టేసి ఆ 18% కాస్త 74%కి వెళ్ళిపోతే మానవ మూలధనం పెరిగిపోయినట్టేనా? క్వాలిటీ లేనప్పుడు ఆ అంకెలకు అర్థమేంటి? ఇది చాలా బ్రిలియంట్ క్వశ్చన్. మీరన్నట్లు కేవలం స్కూల్కి వెళ్లడం, సర్టిఫికెట్లు తీసుకోవడం మానవ మూలధనం అవ్వదు. అవన్నీ ఒక రకంగా ఖాళీ క్యాలరీలు లాంటివి. కరెక్ట్. కడుపు నిండుతుంది గాని బలం రాదు. అవును. సరియైన నైపుణ్యాలు లేకుండా డిగ్రీలిస్తే అది ఆర్థిక వ్యవస్థకు ఏమాత్రం ఉపయోగపడదు. పైగా ఈ 74%లో కూడా సమానత్వం లేదు కలా. ఇప్పటికీ మగవారి అక్షరాస్యత మహిళల కంటే 15% పైనే ఎక్కువే ఉంది. చాలా గ్యాప్ ఉంది. పట్టణాల్లో కూడా గ్రామాల కంటే అక్షరాస్యత చాలా ఎక్కువ. 2011 నాటికి కేరళలో 94% అక్షరాస్యత ఉంటే బీహార్లో 62% మాత్రమే ఉంది కదా. అయితే ఒకే దేశంలో మనం వేర్వేరు టర్మ్స్లో ఎదుగుతున్నామన్నమాట. సరే, ఇక రెండవ మూలస్తంభం ఆరోగ్యం దగ్గరకొద్దాం. సింపుల్ లాజిక్. ఒక సంస్థకి అనారోగ్యంతో ఉన్న కార్మికుడు ఒక భారం లేదా లయబిలిటీ అని సోర్సెస్ వివరిస్తున్నాయి కదా. అవును. ఒక ఫ్యాక్టరీ ఓనర్ అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి పనివ్వడు, ఎందుకంటే ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. ఒక దేశానికి కూడా అనారోగ్యంతో ఉన్న జనాభా అంతే భారం కదా. కరెక్ట్. ఆరోగ్యమనేది జనాభా నాణ్యతను పెంచే ఒక ముఖ్యమైన అంశం. ఒక మనిషి తన పూర్తి సామర్థ్యాన్ని అందుకోవడానికి అది చాలా అవసరం. ఈ విషయంలో కూడా మనం చాలా మెరుగయ్యాం. ఆయుర్దాయం పెరిగింది కదా. అవును. 2011 నాటికి మన సగటు ఆయుర్దాయం 66 ఏళ్లకు పైగా పెరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా శిశుమరణాల రేటు అంటే ఐఎంఆర్ 1951లో ప్రతి 1000 మందిలో 147 మంది చనిపోయేవారు. అది 2012 నాటికి 42కి తగ్గింది. దట్స్ గ్రేట్. అయితే ఇదంతా కేవలం హాస్పిటల్స్ కట్టడం వల్లే రాలేదు. తల్లుల్లో వచ్చిన అవగాహన, టీకాలు ఇవన్నీ కలిస్తేనే సాధ్యమైంది. కానీ ఇక్కడ కూడా వైద్య సదుపాయాలు దేశమంతటా ఒకేలా లేవన్నది కఠిన వాస్తవం. నిజమే. మన డేటా ప్రకారం దేశంలో కేవలం 381 మెడికల్ కాలేజీలు, 301 డెంటల్ కాలేజీలుంటే అందులో అత్యధికం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు అనే ఈ 4 రాష్ట్రాల్లోనే ఉన్నాయని ప్రస్తావించారు కదా. అవును.
ఆ అసమానత వల్లే మిగతా ప్రాంతాల్లో మానవ మూలధనం వృద్ధికుంటూ పడుతుంది. సరైన వైద్యం లేకపోతే పనిదినాలు కోల్పోతారు కదా. సరే, ఇదంతా ఒకెత్తయితే అసలు పాయింట్ ఇప్పుడొస్తోంది. ఒక వ్యక్తికి మంచి విద్య అందించాం, ఆరోగ్యమిచ్చాం, అతన్ని ఒక అద్భుతమైన వనరుగా తయారు చేశాం అనుకుందాం. ఓకే. కాని తీరా అతను మార్కెట్లోకి వెళ్ళాక పని దొరకకపోతే అప్పుడు మనం అంత కష్టపడి తయారు చేసిన వనరు కూడా ఒక భారంగానే మారుతుంది గదా. అదే మన నిరుద్యోగ సమస్య. అసలు దీని డైనామిక్స్ ఏంటి? ఎవరిని పడితే వాళ్ళని మనం నిరుద్యోగులు అనం గదా. ఖచ్చితంగాను. ఇదొక ముఖ్యమైన ప్రశ్న లేవనెత్తుతోంది. ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగమంటే చాలా స్పష్టమైన నిర్వచనముంది. పని చెయ్యాలని ఇష్టముండి ప్రస్తుత వేతనాలకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా కూడా పని దొరకని పరిస్థితి. రైట్. అంతేకాదు, వాళ్ల వయస్సు 15 నుండి 59 ఏళ్ల మధ్య ఉండాలి. కాబట్టి ఇందాక మనం మాట్లాడుకున్న సకల్ వాళ్ల అమ్మ షీల, అలాగే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్లు నిరుద్యోగులు కాదు. గాట్ ఇట్. అయితే మన దేశంలో ఈ నిరుద్యోగమనేది గ్రామాలకు, పట్టణాలకు చాలా భిన్నంగా రియాక్ట్ అవుతుంది కదా. గ్రామీణ నిరుద్యోగం గురించి చెప్పండి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా 2 రకాల నిరుద్యోగాలు ఉంటాయి. మొదటిది సీజనల్ నిరుద్యోగం. అంటే వ్యవసాయంలో కోతలు, నాట్లు సమయంలో మాత్రమే పని దొరకడం, మిగతా రోజుల్లో ఖాళీగా ఉంటారు. ఓకే. రెండవది ప్రచ్ఛన్న నిరుద్యోగం, అంటే డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. అంటే ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే ఏంటి? ఒక చిన్న ఉదాహరణతో చెబుతాను. ఒక పొలంలో పని చేయడానికి 5 మనుషులు సరిపోతారు. కానీ కుటుంబంలో వేరే పని లేక 8 మంది అదే పొలంలో పని చేస్తుంటారు. అంటే ఆ అదనంగా ఉన్న 3 కూడా అక్కడే పనిచేస్తుంటారు. అవును. చూస్తే వాళ్లు పని చేస్తున్నట్టే కనిపిస్తుంది. కానీ ఆ 3ని అక్కడ్నుంచి తీసేసినా సరే పొలం దిగుబడి ఏమీ తగ్గదు. వాళ్ల వల్ల వచ్చే అదనపు ఉత్పత్తి 0. దాన్నే ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటారు. మైండ్ బ్లోయింగ్. అంటే వాళ్ళ శ్రమ వృధా అవుతుందన్నమాట. సరే, మరి పట్టణాల్లో పరిస్థితి ఎలా ఉంది? పట్టణాల్లో విద్యావంతులలో నిరుద్యోగం ఒక పెద్ద సమస్య. డిగ్రీలు, పీజీలు చదివిన యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇక్కడే ఒక విచిత్రమైన పారాడాక్స్ మనకు కనిపిస్తుంది. ఆ పారాడాక్స్ ఏంటో కాస్త వివరిస్తారా? ఒక పక్క నైపుణ్యమున్న సాంకేతిక నిపుణుల కొరత ఆర్థిక వృద్ధికి ఆటంకం కలిగిస్తుంటే, మరోపక్క ఆ డిగ్రీలు చదివిన యువతకు ఉద్యోగాల దొరకని పరిస్థితి. అంటే చదువుకి ఇండస్ట్రీకి మధ్య గ్యాప్ ఉందన్నమాట. కరెక్ట్. ఇది ఒక గొప్ప మానవ వనరుల వృధా. వాళ్లు దేశానికి ఆస్తిగా మారకపోగా ఆ ఫ్రస్ట్రేషన్ దేశానికి ఒక సమస్యగా మారుతుంది. సరే, మనం చాలా సమస్యలు, డేటా పాయింట్స్ విశ్లేషించాం. ఈ లోతైన విశ్లేషణను ఒక పాజిటివ్ నోట్తో ముడించడానికి మన సోర్సెస్లో ఉన్న ఆ అజ్ఞాత గ్రామ కథను చెబుతారా? తప్పకుండా. ఇది ఆ రిపుల్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చెప్పే కథ. ఒక గ్రామం ఉండేది. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా తమ అవసరాలు తామే తీర్చుకునేవారు. ఆ ఊర్లో ఒక కుటుంబం తమ కొడుకుని అగ్రికల్చర్ కాలేజీకి పంపుతారు. అతను చదువుకుని తిరిగి వస్తాడు గదా? అవును. అతడు ఆగ్రో ఇంజనీర్ అయి కొత్త రకం నాగలి కనిపెట్టి గోధుమ దిగుబడి అమాంతం పెంచుతాడు. ఆ ఊళ్ళో మొదటి ప్రొఫెషనల్ ఉద్యోగం క్రియేట్ అయిందక్కడే. వావ్! ఆ మిగిలిన ధాన్యాన్ని పక్క ఊర్లో అమ్మి లాభాలు పంచుకుంటారు రైతులు. ఎగ్జాక్ట్లీ. ఆ స్ఫూర్తితో పంచాయతీ సహాయంతో ఒక స్కూల్ తెరుస్తారు. అప్పుడొక టీచర్ ఉద్యోగం వచ్చింది. తర్వాత ఒక అమ్మాయి టైలరింగ్ నేర్చుకుంటోంది. అంటే టైలర్ ఉద్యోగం వచ్చింది. అంటే రైతుల సమయం ఆదా అయి దిగుబడి ఇంకా పెరిగింది గదా? అవును. ఒకప్పుడు ఉద్యోగాలే లేని ఊరు కేవలం మానవ మూలధనం పెరగడం వల్ల ఆధునిక ఆర్థిక కార్యకలాపాలతో ఎలా కళకళలాడిందో చూడండి. అద్భుతం. పౌరులు కేవలం తినే నోళ్లు కాదు, ఆలోచించే మెదళ్లు, పనిచేసే చేతులు అని దేశాలు అర్థం చేసుకోవాలి. పెట్టుబడి అనేది ఫ్యాక్టరీలపైనే కాదు, ప్రజల చదువు, ఆరోగ్యంపై పెట్టినప్పుడే అసలైన సంపద సృష్టించబడుతుంది. 100% నిజం. రైట్. మరి వినేవాళ్లకు ఒక ఆసక్తికరమైన ప్రశ్నను వదిలిపెట్టి ఈ చర్చను ముడిద్దాం. ఈరోజు మనం ఐటీ స్కిల్స్, కంప్యూటర్ విద్య ఒక మనిషిని వనరుగా ఎలా మారుస్తాయో చూశాం కదా. అవును. కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ అన్నీ మనుషులు చేసే పనులను ఆక్రమిస్తున్న ప్రస్తుత తరుణంలో భవిష్యత్తులో ఏ నైపుణ్యాలు మనల్ని అత్యుత్తమ మానవ మూలధనంగా నిలబడతాయి? యంత్రాలు ఎన్నటికీ నేర్చుకోలేని ఆ స్కిల్ ఏమై ఉంటుంది? శ్రోతలు దీని గురించి కాస్త ఆలోచించాలి. వనరులపై మన ఈ లోతైన విశ్లేషణని ఇంతటితో ఆపుతున్నాం. మళ్ళీ కలుద్దాం.